బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ అక్కడి ప్రత్యేక ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. దీంతో ఆమెను తమ దేశానికి అప్పగించాలని భారత్ను కోరింది బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ. ఇప్పుడు ఏం జరగబోతుంది? షేక్ హసీనాకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే ఉరిశిక్ష అమలవుతుందా? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్. హత్య సహా పలు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చిన ఐసీటీ ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. హసీనా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కు కూడా మరణశిక్ష పడింది. అప్పటి పోలీస్ చీఫ్ చౌధరీ అబ్దుల్లాకు 5 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై షేక్ హసీనా మానవత్వం లేకుండా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలను కోర్టు పూర్తిగా సమర్థించింది. నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించేలా పోలీసులు, సైన్యాన్ని ఆమె ఆదేశించారని తీర్పులో పేర్కొంది. ఢాకాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను చంపేయమని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని, గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా నిరాకరించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు. షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. ఆమె ప్రభుత్వంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన, విచక్షణారహితంగా ఆయుధాల వినియోగం జరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు మరణశిక్ష విధించడాన్ని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఐసీటీ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు షేక్ హసీనా. దేశంలో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి వంటి విషయాల్లో తన హయాంలో ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. ఐసీటీ తీర్పును సవాల్ చేసుకునే అవకాశం షేక్ హసీనాకు ఉంది. ఇందుకోసం ఆమె అప్పీలేట్ ట్రైబ్యునల్ ఎదుట స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ కు వెళితేనే హసీనాకు అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఢాకాలో అడుగుపెట్టగానే అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉన్నందున ఆమె వెళ్లే అవకాశమే లేదు. కాగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీ తీర్పు నేపథ్యంలో ఆమె పార్టీ ఆవామీ లీగ్ మంగళవారం దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 13 నుంచి ఆవామీ లీగ్ బంగ్లాదేశ్ లాక్డౌన్ పేరిట ఆందోళనలు చేపడుతుండగా ఈ ఘర్షణల్లో 14 మంది చనిపోయారు. గతేడాది జులై, ఆగస్టు మధ్య బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి ఉద్యమం తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది. అవినీతి వ్యతిరేక నిరసనలతో బంగ్లా అట్టుడికింది. అల్లర్లు, ఘర్షణల్లో దాదాపు 1400 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న షేక్ హసీనా 2024 ఆగస్టు 5న భారత్కు వచ్చేశారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనాపై కేసులు నమోదు చేసిన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలని పలుమార్లు భారత్ను కోరింది. ఐసీటీ తీర్పు నేపథ్యంలో మరోసారి ఇదే డిమాండ్ వినిపించింది బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ. ఇరు దేశాల మధ్యనున్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ప్రస్తావించింది.